रघुनन्दन रघुवर सेवन रघुपति छायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शरपरिलङ्घन मे जय श्री राम। మన ఇష్టాలు అలవాట్ల వల్ల ఎవరు ఎంత బాధపడినా మనం పట్టించుకోం. నేను ఒక అమ్మాయిని లేపుకొచ్చాను. తన తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో, ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో ఏమిటో. సారీ బావా, మీ అక్కని తీసుకొచ్చి నిన్ను మీ నాన్నని ఎంతో బాధ పెట్టాను. అక్క చేసే పనికి నాన్న చాలా బాధపడుతున్నారు. నాన్నగారు ఏమైపోతారో భయంగా ఉందిరా. డిగ్రీ చదువుతున్న ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుని 10th క్లాస్ చదువుతున్న అమ్మాయిలు చూసి సొల్లు కార్చుకునే సమాజంలో బతుకుతున్నారా? నిజానికి చనిపోవలసింది వాలంటీర్లు రా, నాన్నగారు కాదు. ఏం సార్? 1982 మార్చి 29 మధ్యాహ్నం 3:30 ఒక మర్డర్ జరిగింది. ఎందుకు చేశారా మర్డర్? 1999 9వ నెల 9వ తేదీన పుట్టాను సార్ నేను. 1982లో జరిగిన మర్డర్కి నాకేంటి సార్ సంబంధం? సాక్ష్యాలు బలంగా ఉన్నాయరా. సాక్ష్యాలు ఏంటి సార్? ఆ శవం మీద నీ వేలు ముద్రలు ఉన్నాయరా. మేము కూడా వస్తాం సార్. గన్లో బుల్లెట్లకి గవర్నమెంట్కి లెక్కలు చెప్పాలరా.
చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే భయం, గర్భిణీ స్త్రీలు రోడ్డు ఎక్కాలంటేనే భయం, వృద్ధులు రోడ్డు దాటాలంటేనే భయం. భయం భయం భయం. ఏ వెహికల్ డ్రైవర్ ఎటు నుంచి వస్తాడో, ఎక్కడ గుద్దేస్తాడో అని భయం. మనల్ని పాడు చేసే ఇష్టాలు, సమాజాన్ని బాధ పెట్టే సరదాలు రెండూ మంచివి కాదు. నన్ను ఎందుకు సార్ ఎక్కడికి తీసుకొచ్చి కుమ్మేస్తున్నారు? ఎందుకు అలా చేశా? నేనేం చేశాను సార్? నీ ఇష్టాలేంట్రా? బైకు, కారు, హెవీ వెహికల్ డ్రైవింగ్ అంటే ఇష్టం సార్ నాకు. నీ అలవాట్లేంట్రా? మందు, సిగరెట్, కొట్టుకోవాలంటే అలవాట్లు. నీ అలవాట్ల వల్ల, నీ ఇష్టాల వల్ల జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా నీకు? మేకలాగా నవలడం, రోడ్ల మీద వేయడం ఎందుకురా? రోడ్ల మీద ఉయ్యకూడదని ఎక్కడ బోర్డు పెట్టలేదు కదా సార్. ఎందుకు సార్ గోపు మీద కొట్టారు? గోపు మీద కొట్టకూడదని అక్కడ రాసి పెట్టలేదు కదరా. ఇలాంటి బైక్ డ్రైవర్ల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నీకు తెలుసా? నీ పనికి మారిన అలవాట్లు, ఇష్టాల వల్ల నీ ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసురా నీకు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు సార్? నేను చేసిన తప్పేటి సార్? ఆగరా అక్కడ, నీ లెక్క తెలుస్తాను. సారీ సార్. మారుతావా, చచ్చిపోతావా? పోరా. మనల్ని పాడు చేసే ఇష్టాలు, సమాజాన్ని బాధ పెట్టే సరదాలు రెండూ మంచివి కాదు. ఆకదాయి కుర్రాలు ఇకనైనా మారండి, సమాజం సంతోషపడుతుంది. నా ఇష్టాలు, నా అలవాట్ల వల్ల ప్రజలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారా? నేను మారాలి, నాలాంటి అలవాట్లు ఉన్న కుర్రాలు కూడా మారాలి. నన్ను ఎందుకు తీసుకొచ్చారు సార్? నేను చేసిన తప్పేటి సార్? నువ్వేటి తప్పు చేసావో నీకు తెలీదా? తెలీదా? నీకు తెలీదా? తీసుకొచ్చావా? నువ్వు పక్కన ఉండరా. ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు సార్. ఎందుకు చేశారా? సార్ మీరేమి చెప్పండి సార్. 82లో జరిగిన మర్డర్కి 99లో పుట్టిన నాకు సంబంధం ఏంటి సార్?
1982లో ఎవడో చనిపోవడం ఏంటి, 1999 పుట్టిన తీసుకురావడం ఏంటి, అసలు ఇక్కడ ఏం చేస్తాను ఏం జరుగుతుంది తెలియట్లేదురా బాబు. ఇన్నాళ్ళు నాకు నేనే క్రైమ్కి స్టార్ అనుకున్నాను, ఈడోడ్రా బాబు క్రైమ్కి కింగ్లా ఉన్నాడు. ఈ క్రైమ్కి కారకుడు ఎవరో కనిపెట్టాలి. हेलो सर, मेरा नाम बिन्नू भाई, यूपी एरिया लीडर। హలో సార్, నా పేరు జిన్నాబాయ్. యూపీలో కేసు పెట్టింది నేనే. వీడిని నాకు అప్పచెప్పండి. వీడిని యూపీ తీసుకెళ్లి పీస్ కింద నరికేస్తా. ఎప్పుడో 1982లో జరిగిన మర్డర్ మిస్టరీని మా యూపీ పోలీసులు సాధించలేంది మీ ఏపీ పోలీసులు సాధించారు సార్. వాట్సాప్ ఏపీ పోలీస్ అయినా యూపీ పోలీస్ అయినా పోలీసారా? మన ఇండియన్ పోలీసుని తక్కువ చేసి మాట్లాడకండి. ఇలాంటి రౌడీలు మాట్లాడితే చిన్న మెదడు చిట్టుపోతారే. ఏ జిన్నాబాయ్, నీ కేసు ఇంకా పూర్తి అవ్వలేదు. సారీ సార్. సార్, నేను ఒక అనాథను సార్. నాకు వెనక ముందు ఎవరూ లేరు సార్. ఎవరో అనుకుని నన్ను తీసుకొచ్చారు సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. 1982లో జరిగిన మర్డర్కి 1999లో పుట్టిన నాకు సంబంధం ఏంటి సార్? సంబంధం ఉందిరా. 1982లో మా తాతను చంపారు, 2002లో మా నాన్నని చంపారు, చివరికి మిగిలింది మా అమ్మ నేను మాత్రం. వీళ్ళిద్దరు నాకు అప్పచెప్పండి సార్. యూపీ తీసుకువెళ్ళి ముక్కల కింద నరికి మా పెద్దలకు ఆత్మశాంతి కలిగిస్తాను. ఉమా, అతనే మీ తాతయ్య గారు. ఏరా, జనం జోలికొచ్చారని 1982లో మీ తాతని పాతలేసా, 2002లో మా కుటుంబం జోలికొచ్చారని మీ నాన్నని నరికేశా. తరాలు మారినా మీ గుణాలు మారవా? సత్యమూర్తి గారు. ఉమా, అతనే మీ తాతయ్య గారు. నువ్వు అనాథవు కాదు. బతుకు తెరువు కోసం యూపీ వెళ్ళాను. బాధలు పడ్డాం. ఈరోజు అభాగ్యుల్లా ఇలా కలుసుకున్నాం నాయనా. ఎవరూ లేరనుకున్న ఈ అనాథకి వెనక్కి ఇంత పెద్ద కథ ఉంటుందని ఎప్పుడూ ఊహించలేదు. తాతయ్య గారు, మీ జీవితం మొత్తం కష్టాలు కన్నీళ్ళు తప్ప ఇంకేమీ మిగలలేదు. ఇక నుంచి మిమ్మల్ని నేను బాగా చూసుకుంటాను. మీరు హ్యాపీగా ఉండండి తాతయ్య గారు. సత్యమూర్తి గారు, తప్పు చేసి చట్టం దొరకకుండా ఎన్నాళ్ళు మీరు తిరుగుతారు? నా మనవడిని కాపాడుకోవాలని ఎన్నాళ్ళు నీకు దొరకకుండా తిరిగాను. నన్ను క్షమించండి. నా మనవడిని కాపాడండి. నాకు శిక్ష వేయండి. తాతయ్య, ఏంటిదంతా? అమ్మ నా నేమైపోయారు తాతయ్య. ఈ దుర్మార్గుడు తండ్రి మీ అమ్మ నాన్న చంపాడు నాయనా. తాతయ్య, చావో బతుకో ఇద్దరం కలిపే కదా బతికేవాళ్ళం. నిన్ను ఈ దుర్మార్గుల నుంచి కాపాడడం కోసం అనేసి నీ కంటికి కనబడకుండా నా కంటికి రెప్పలా ఇలా కాపాడుకుంటున్నాను నాయన. తాతయ్య, నా కోసం ఇదంతా చేసావా? ఏరా, ఇన్ని సంవత్సరాలు కష్టపడి పట్టుకున్నది మీ తాత మనల్ని కలపడాలనుకున్నావురా? ఎర్ర కోసం వస్తే సొర దొరికింది. వీడిని విడిచిపెట్టను. ఈ కేసు ఇంకా పూర్తి కాలేదు. మధ్యలో నువ్వెవరో, నీ పని అయిపోయింది, వెళ్ళా. యూపీ నుండి వచ్చి ఏపీలో ఏట్రా నీ ఎక్స్ట్రాలు? సార్, నా కేసు కొట్టివేస్తానండి. ఈయన ఒక దెబ్బకే చంపేస్తా. తెలుసుకుందాం.
అసలు నువ్వెవడరా? రారా. ఈ క్రైమ్ కి నీ స్టార్ రా. నువ్వు క్రైమ్ కే స్టార్ అయితే ఈ క్రైమ్ కే నేను కింగ్ రా. మాయన మరాఠీ ఎక్కడ్రా ఇది? మీరు వయసులో ఆవేశపడి ఉండకపోతే వృద్ధాప్యంలో ఈ పరిస్థితి వచ్చిండేదే కాదు. మీ మనవడు ఓ అనాథల బతికుండేవాడు కాదు. తాతయ్య, ఇంతవరకు పడిన కష్టాలు చాలు. ఇక నేనున్నా, మీకు ఇక జాగ్రత్తగా చూసుకుంటాను రండి. సార్ సార్ సార్, అక్కడ వాళ్ళిద్దరు కాల్చుకుని చనిపోయారు సార్. ఇంకా కేసు పూర్తి అవ్వలేదు సార్. నేను చిన్నబాయి వస్తుండగా కార్ యాక్సిడెంట్లో చిన్నబాయి చనిపోయారు సార్. రేయ్, మీ వేషాలన్నీ పైనుంచి ఆట రానంత వరకు వస్తే ముగ్గురు పిల్లగా ఉంటుంది. సార్, ఎందుకు ఏం పని సార్ మీ పేరు? చిబా. చిబా. చిబా ఈజ్ వెరీ డేంజర్. మనిషి జీవితంలో తెలిసి తెలియక చేసిన పొరపాట్లకు కుటుంబాలకు దూరమై నరకయాతన అనుభవిస్తున్న యుక్త వయసులో చేసిన నేరాలకు మనిషి జీవితాంతం పడే నరకయాతన, సమాజంలో అనేక సంఘటనలు, నేరాలను, విపరీతాలను చూస్తున్నామని, వీటన్నింటికి కారణం మనిషి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోవడం, టెంపర్తనం, ఆవేశం, వ్యసనం కారణమని, మనిషిని మనిషిగా గుర్తించిన నాడు మానవత్వం పురుడు పోసుకుంటుందని, అదే సరైన జీవితమని తెలిపారు.
रघुनन्दन रघुवर सेवन रघुपति छायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शर